ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఉన్న మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు నిన్న మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినారో సూపర్ 6 హామీలో అది ఒక భాగంగా ఉందో ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడుతూ ఈ హామీని అమలు చేయాలంటే అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు ఏపీ రాష్ట్రాన్ని అమ్మితే తర్వాతనే ఈ హామీని అమలు చేయగలమనే మాట మాట్లాడినారు అచ్చెన్నాయుడు గారు. ఏదేమైనా అచ్చెన్నాయుడు గారు అయితే మనసులో ఉండే మాట ఎప్పుడూ సత్యంగానే మాట్లాడుతుంటాడు. ఎందుకంటే గతంలో కూడా పార్టీ లేదు బొక్క లేదన్నాడు. అంటే అసలు ఆ రోజు నిజంగానే పార్టీ లేదు కాబట్టి ఆయన పార్టీ లేదు బొక్క లేదన్నాడు. ఈ రోజు కూడా ఆయన ఏమంటున్నాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మితే మాత్రమే ఈ హామీని నెరవేరుస్తామని ఆయన మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా ఆయన చంద్రబాబు ఏదైతే హామీ ఇచ్చినారో ఆయన మాటని తప్పుపట్టే నాయకుడు ఎక్కడ లేదు. వాళ్ళ పార్టీలోనే ఉన్నారు. అది వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రి గారే చెప్తున్నారు. ఇది అమలు చేయని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళ మాట ఇచ్చినారో ఆ రోజు ఆలోచించకుండా ఈ మాట ఇచ్చినారనే డైరెక్ట్ సంకేతం అయితే అచ్చెన్నాయుడు గారు ఈ రోజు ఇచ్చినారు. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మహిళలందరినీ కూడా చంద్రబాబు నాయుడు ఎలక్షన్కు ముందు ఏం చెప్పినారంటే జగన్ గారు ఏదైతే చేస్తున్నారో ఇస్తున్నారో మా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ దాన్ని రెట్టింపు చేస్తానని చెప్పి ఊరు వాడ చాట వేస్తూ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న బీజేపీ నాయకులైతే ఏమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ప్రతి ఊర్లో కూడా చెప్పడం ఇదే. అయితే ఈ రోజు అయితే అచ్చెన్నాయుడు గారు అయితే తేల్చి చెప్పినట్ల అసలు మేము ఇవ్వలేము, ఇచ్చే పరిస్థితిలో లేదు అని మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు గారిని ఒక సూటి ప్రశ్న ఈరోజు అడుగుతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మితే మాత్రము మనం ఈ సూపర్ 6 హామీలో భాగంగా ఆడబిడ్డ నిధిని ఇస్తానంటున్నారు కదా. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ని సగం తాకట్టు పెట్టేసినారు. ఎప్పుడు కూడా ఏ ఒక్క రాష్ట్రం చరిత్రలో తాగునీటిని వాళ్ళు తాకట్టు పెట్టే పరిస్థితి చేయలేదు. అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఒక డిపిఆర్ని రెడీ చేసి తాగునీటి పైన లోన్ తీసుకొని వచ్చి మళ్ళా ఎలా ఈ లోన్ని తీరుస్తారని వాళ్ళు అడిగితే విలేజెస్లో కానీ టౌన్లో కానీ ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా వాటర్ మీటర్ అనేది పెడుతూ అంటే వాటర్ పైన ట్యాక్స్ వేస్తూ వసూలు చేసే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అని ఆ డిపిఆర్లో వాళ్లే పేర్కొంటూ ఈ రోజు తాగునీటిని కూడా తాకట్టు పెట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అంటే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఎందుకంటే గతంలో ఇట్లా తాగునీళ్ల పైన కూడా ట్యాక్స్ పెడతారు అని మనం ఎక్కడ కూడా చేయలేదు. జగన్ గారు చాలా ఫేర్గా ఆలోచించి ఫేర్గా పరిపాలన చేసినారు. అయితే ఈరోజు తాగే నీళ్ళ పైన కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా కూటమి ప్రభుత్వం లోన్ తీసుకొని వచ్చి తాకట్టు పెట్టినారంటే ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి ఎటు వెళ్తా ఉంది ఈ రాష్ట్రం అని. మళ్ళీ ఇది కాక 1,50,000 కోట్ల అప్పు కూడా తీసుకొని వచ్చినారు. కనీసం ఎక్కడ కూడా అభివృద్ధి కూడా చూడలేకపోతున్నాం. మీరు చెప్తున్నారు మేము ప్రతి సంక్షేమ పథకాలు హామీ చేసినామని కూడా మీరు చెప్తున్నారు, నెరవేర్చినామని కూడా హామీని నెరవేర్చినామని కూడా చెప్తున్నారు. అయితే ఈరోజు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినారు. ఎక్కడ కూడా ఏ యువతకు కూడా నిరుద్యోగ భృతి మీరు 3,000 ఇచ్చిన పరిస్థితి లేదు. అసలు మీరు హామీనే అమలు చేయలేదు, ఎక్కడ నెరవేర్చలేదు. ఇంకా పెనుగొండలో ప్రీకాట్ మిల్ అని అంటే సక్సెస్ఫుల్గా రన్ అయ్యే ఒక మిల్ అని అంటే ఇప్పుడు మూసేసినారు. అంటే మంత్రి గారు ఉన్న ఒక కాన్స్టిట్యున్సీ సవితమ్మ ఉన్న కాన్స్టిట్యున్సీలే బాగా జరిగే ఒక ప్రీకాట్ మిల్ మూసేసి మీరు అక్కడున్న లేబర్స్ అందరినీ కూడా తీసుకొని వచ్చి రోడ్డు పైన పడేసిన మీరు నిరుద్యోగ భృతి ఎక్కడ ఇచ్చినారు? దీనికి ఖచ్చితంగా మంత్రి సవిత ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దీని తర్వాత మీరేమన్నారు 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తానని చెప్పినారు. మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఊరూరు తిరుగుతున్నారు. జనాలు ఎవరైనా అడిగితే ఎక్కడమ్మా 3 సిలిండరు, కనీసం మాకు ఒకటి కూడా సరిగా సబ్సిడీ రాలేదు, రెండోది కూడా రాలేదని అడిగితే మంత్రులు పరారు, ఎమ్మెల్యేలు కూడా ఆ కాన్స్టిట్యున్సీ నుంచి పరారు. నాకు తెలిసిన వార్త చెప్తున్నాను, ఇది మంచి ప్రభుత్వం మంచి పరిపాలన అని మీరు వెళ్తున్నారు. కనీసం 50 మంది ఎమ్మెల్యేలు కూడా ఫుల్ స్థాయిలో కూడా పోవడం లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే జనాలు అడుగుతున్నారు ఎక్కడ ఫ్రీ బస్ అని అడుగుతున్నారు. ఇంకా ఫ్రీ బస్ అయితే అసలు ఊసేలేదు. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఎప్పుడైతే ఫ్రీ బస్ అని చెప్పినారో దాని కాపీ కొట్టి కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పినారు హామీని. ఇప్పటికే కర్ణాటకలో అమలు చేసినారు, తెలంగాణ కూడా అమలు చేసే పరిస్థితి చూస్తున్నాం. మళ్ళీ ఇక్కడ సంవత్సరం దాటినా కూడా ఫ్రీ బస్ హామీని నెరవేర్చే పరిస్థితి కనపడలేదు. అప్పుడే 2-3 డేట్ వాయిదా కూడా వేసినారు. గతంలో అయితే రైతు భరోసా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఖరీఫ్ రాకుండా ముందరనే రైతు ఎక్కడ అప్పుల పాలు పడకూడదు అని వాళ్ళందరికీ కూడా 13,500 ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పటికీ ప్రతి రైతుకు కూడా ఎలిజిబుల్ ఉండే ప్రతి రైతు కూడా 40,000 బకాయిలు పెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.
ఇప్పటికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్సెస్ కానీ అదేవిధంగా ఎక్కడన్నా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చేసుకుంటూ కూడా క్రాప్స్ కొనుగోలు కూడా చేయడం లేదు. పక్క రాష్ట్ర కర్ణాటకలో కుమారస్వామి గారు సెంట్రల్ వాళ్ళతో మాట్లాడి మామిడి రైతులందరూ కూడా వాళ్ళకు ఫెయిల్యూర్ అయింది, వాళ్ళందరికీ కూడా ఆదుకునాలని 16 రూపాయలు తీసుకుని వచ్చిన పరిస్థితి చూసినాం. కనీసం మీకు కూడా 2 మంత్రులు ఉన్నారు కదా సెంట్రల్లో, వాళ్ళందరితో మాట్లాడి మీరు ఇక్కడ మామిడిని కొనుగోలు చేసే ప్రయత్నం కూడా మీరు చేయలేదు, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడైతే క్రాప్ గురించి మాట్లాడతారో అప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రాత రాసి జస్ట్ ఒక ఐవాష్ లాగా మీరు చేస్తూ ఉన్న ఒక గవర్నెన్స్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా అమ్మ ఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రిక. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశం పెట్టిన తర్వాత అమ్మ ఒడిని పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టి ఈరోజు లోకేష్ గారు మేమే ప్రవేశం పెట్టినారని చెప్తున్నారు కదా. ప్రజలందరికీ ఇది తెలీదు అనుకుంటున్నారా? మీరైతే ఇంటింటికి కూడా నీకు 15,000 అన్నారు. ఎక్కడ మీరు 100% అమలు చేశారు చెప్పండి? చాలా మందికి అంటే ఒక ఊర్లోనే కొంతమందికి వచ్చింది, ఇంకా కొంతమందికి రాలేదు. పూర్తి స్థాయిలో ఎక్కడ అమలు చేసినారు? అదేవిధంగా పెన్షన్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి ఇస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఫేర్గా ఇచ్చినాం, ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా. మీరు అధికారంలో రాగానే 5 లక్షల పెన్షన్ అప్పుడే తీసేశారు. మీరు తీసేసి పెన్షన్ ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఈ అబద్ధాల హామీలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింటే ఈరోజు ఆయన నిజంగా కుర్చీలో కూర్చునేవాళ్ళు. అయితే ఎలక్షన్కు ముందర పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినారంటే, మేము లోకేష్ బాబు, బీజేపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా కలిసి కూర్చొని ఈ హామీలన్నీ తయారు చేసినాం. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లాభాలు వస్తున్నాయో, మళ్ళీ ఎంత మనకి ఇన్కమ్ వస్తున్నాయో అవన్నీ చూసే మేము ఇవన్నీ పొందుపరిచినామని చెప్పినారు కదా మీరు హామీలన్నీ కూడా. మళ్ళీ ఈరోజు మేము చేయలేము అని మీ క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి గారే చెప్తున్నారంటే వాళ్ళు 4 మందాలన్నట్లే కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడుతూ చెప్పినారు, మేము సూపర్ 6 ప్రతి హామీని అమలు చేసినాం, ఎవరైనా దీని గురించి మాట్లాడితే వాళ్ళు 4 మంద అన్నారు. అయితే వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రి గారే ఈరోజు ఒప్పుకుంటున్నారు, మేము ఇది అమలు చేయలేదు అని ఆయనే చెప్తున్నాడు. అయితే అచ్చెన్నాయుడు గారు 4 మంది అయినట్లే కదా. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు చెప్పాలి, 2014లో మళ్ళీ 2019 వరకు మీరు పరిపాలించారు ముఖ్యమంత్రిగా. ఆ రోజు కూడా ఆడపిల్లలందరికీ కూడా మహిళలందరికీ కూడా మీరేం చెప్పినారు? రుణమాఫీ అని చెప్పినారు. డ్వాక్రా సంఘంలో ఉన్న రుణాలన్నీ మాఫీ అని చెప్పినారు. మీరు చేయలేకపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 25,424 కోట్లు ఉన్న బకాయిలున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని నెరవేర్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కేవలం పసుపు కుంకుమ అని చెప్పేసి ఐవాష్ చేసుకున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైన పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చినారో దాన్ని నెరవేర్చినారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఎన్ని హామీలు ఇచ్చినారో అవన్నీ నెరవేర్చినారు. అది కాగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డ్వాక్రా సంఘ రుణమాఫీలు చేయలేకపోయినారో ఆ హామీ కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న చూసినాను, ఆయన మాట్లాడుతూ చెప్పినారు, నరుకుతాను, కోస్తాను, వాళ్ళని అది చేస్తాను, ఇది చేస్తాను అని మాత్రమే మాట్లాడతారు. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఫిలింకి మాత్రమే ఆయన డైలాగ్ పరిమితము, ఆఫ్లైన్గా ఆయన హీరో కాడు. ఎందుకంటే ఆయన చెప్పినాడు, సెంట్రల్ ఏజెన్సీ ద్వారా ఎలక్షన్కు ముందర చెప్పినాడు, సెంట్రల్ ఏజెన్సీ ద్వారా నాకు ఒక రిపోర్ట్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో 30,000 మహిళలు కన్మరైపోయినారని చెప్పినారు. ఈరోజు డీసీఎంగా మీరు ఉన్నారు కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు కదా, ఎక్కడైనా ఎంక్వైరీ చేసినారా? ఎక్కడైనా ఒక ఎంక్వైరీ ఫామ్ చేసినారా? ఎంక్వైరీ కమిటీని వేసినారా? ఈ 30,000 మంది ఆడవాళ్ళు ఆడపిల్లలు ఎక్కడ మిస్ అయినారని కనీసం ఎంత జవాబుదారీ అనే స్థానంలో మీరు ఉన్నారు. మహిళల గురించి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అదేవిధంగా మహిళల గురించి ఎన్ని దౌర్జన్యాలు జరిగినా కూడా ఒక్కసారి మీరు మాట్లాడలేదే. కనీసం కాళహస్తిలో జనసేన పార్టీ ఓడి పైన ఒక హత్యాయత్నం జరిగినోడు కూడా మీరు నోరెచ్చి కూడా దాన్ని ఖండించిన పరిస్థితిలో మీరు ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు తన స్వంత పార్టీని చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఆయన పార్టీ ఫార్మేషన్ అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారే జనసేన పార్టీని తాకట్టు పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే
ఏదైతే టీడీపీ వాళ్ళు చేస్తా ఉన్న అన్యాయము దౌర్జన్యము జనసేన పార్టీ వాళ్ళపైన చేసినా ఆయన ఎక్కడ మాట్లాడడం లేదు. మళ్ళీ ఏం పార్టీని కాపాడుకున్నట్లా మీరు మీ స్వంత శాఖలో కూడా ఏం అభివృద్ధి చేశారని ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉంది అని మేము అడుగుతున్నాం. బీజేపీ కూడా సెంట్రల్లో ఆడవాళ్లకు రక్షణ అని చెప్తుంటారు. మళ్ళీ కూటమిలో భాగంగా ఈరోజు మీరున్నారు కదా, బీజేపీ లీడర్స్ కూడా దే ఆర్ ఆల్సో ఆన్సరబుల్. పురంధేశ్వరి గారు కూడా చెప్పాలి, ఇప్పుడు ఆడబిడ్డ నిధి మేము చేయలేము, రాష్ట్రంలో ఇట్లా పరిస్థితి ఉంది అని అచ్చెన్నాయుడు గారు చెప్పినప్పుడు కనీసం ఒక ప్రెస్ మీట్ అని పెట్టి పురంధేశ్వరి గారు కూడా దీన్ని ఖండించాలి కదా. మడక్సిరాకు హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్గా మీరు ఉన్నారు. నిన్న మడక్సిరా విజిట్ అయినారు మీరు. కనీసం 7 గురాల పల్లిలో ఒక మైనర్ బాలిక ప్రెగ్నెంట్ అయ్యి ఆమె డెలివరీ కూడా అయింది. మీ బాధ్యత కదా పోయి ఆ పాపని పరామర్శించి నెక్స్ట్ ఆమెకు ఎటువంటి హామీ ఇస్తున్నారు? ఎందుకంటే ఆమె లైఫ్కు థ్రెట్ ఉంది. 14 మందిని అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ పాప లైఫ్కు థ్రెట్ ఉంటుంది కదా. మేం పోతామంటే అసలు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి పెడతారు. మేము ఏదైనా పోయి ఆ పాపని పరామర్శించి ఆమెకి ఏదైనా మంచి చేయాలని పోయినా అడ్డుకుంటారు. మళ్ళీ మీరు ఇదే సత్యసాయి జిల్లాకు వచ్చినారు కదా, ఇదే జిల్లాకు చెందిన పాప కదా, రాప్తాడ్ జిల్లాకు చెందిన మైనర్ బాలిక కదా, మీకు పరామర్శ చేయాలన్న అట్లీస్ట్ మానవత్వం కూడా లేదా? ఎప్పుడు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ మానవీయత అని మాట్లాడతారు కదా, మళ్ళీ మీ మానవీయత ఎక్కడ తాకట్టు పెట్టినారు హోంమంత్రి గారు? ఎందుకు పరామర్శించలేదు, ఎందుకు మాట్లాడలేదు? రాజకీయంగా ఒక హత్య రాప్తాడ్లో జరిగినా కూడా కనీసం దాన్ని ఖండించే పాపాన్ని కూడా మీరు పోలేదు. వరసుగా చెప్తుంటే మహిళలకు ఎంత అన్యాయం జరుగుతుంది అని ఇవన్నీ నిదర్శనంగా మేము చెప్తున్నాం. మంత్రి సవిత గారు, ఆమె కూడా ఒక మహిళ, బీసీ శాఖ మంత్రి. ఆమె బీసీలందరికీ కూడా 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పినారు కదా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఎందుకు మీరు ఇవ్వడం లేదు? దానికి ఎప్పుడు డేట్ ఇస్తున్నారు? మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నారనే చెప్పే దాంట్లో కూడా సవిత పరిపూర్ణంగా ఫెయిల్యూర్ అయింది కదా. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు, అందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఏదైతే హామీలు చెప్పినారో ఏది కూడా నెరవేర్చడం అస్సలు లేదు. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించినారనుకోండి వాళ్ళపైన కేసు పెడతారు. సోషల్ మీడియాలో ఎక్కడైనా పోస్ట్ చేస్తే సోషల్ మీడియా పిల్లలకైతే ఎమ్మ టార్చర్ పెట్టిస్తారు. మళ్ళా ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా లిక్కర్ స్కామ్ మళ్ళీ స్కీమ్ని మీరే ముందుకు తెచ్చినారు. అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదన్నా కూడా మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఎందుకు చేస్తారంటే ఇవన్నీ మీరు సూపర్ 6 హామీ నెరవేర్చే దాంట్లో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే దాంట్లో మీరు ఫెయిల్యూర్ అయినారు కాబట్టి దాన్ని మీడియా వాళ్ళు ఎత్తి చూపించకూడదని మీరు అక్రమ అరెస్టుల ద్వారా ప్రజలు ఇది చర్చగా చర్చించాలి అని ఈ లేని పోని కుంభకోణం సృష్టి చేసి మీరు అరెస్ట్ చేస్తున్నారు తప్ప నిజంగా దాంట్లో ఎటువంటి మ్యాటర్ లేదు అని ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికైనా ఆడబిడ్డ నిధుల గురించి ఏదైతే మీరు చెప్పినారో మేము అమలు చేస్తానని మీరు చెప్పినారో దయచేసి దాన్ని వెంటనే మీరు అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కు ముందర ప్రతి సిద్ధం సభలో కూడా చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు కేవలం కుర్చీ కోసం ఆ మాట మాట్లాడతారు, సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ ఇంకెన్ని హామీలు అయితే చెప్తారో నెరవేర్చే పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. ఎందుకంటే రాష్ట్రంలో వస్తూ ఉన్న ఆదాయం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే నిజంగా ఇది చాలా కష్టకరంగా ఉంటుంది అని చెప్పినారు. జగన్ గారు చెప్పినారు. ఇవన్నీ హామీలు ఇచ్చేది, ఇవన్నీ హామీల గురించి మాట్లాడేది జగన్ గారికి మీ పెద్ద పని ఏం కాదు. బట్ ఆయన ఏది మాట్లాడినా కూడా దాంట్లో నీతి నిజాయితీ ఉండాలి, దాన్ని నెరవేర్చాలి. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని నమ్ముతారు, వాళ్ళ ఆశాజీవిలు మమ్మల్ని నమ్ముతారు. అమాయకులైన ప్రజలతో ఓటు వేసుకొని వాళ్ళ జీవితాలతో చెలగాట ఆడకూడదు, వాళ్ళకి అన్యాయం చేయకూడదు అని ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు హామీలు అయితే ఇవ్వలేదు. ఆయన ఇవ్వడు కూడా. ఎందుకంటే ఆయన నైజం ఎప్పుడు కూడా ఆయన ఏది చెప్పినా ఆ మాటని స్టిక్ ఆన్ అయి చేస్తారు అనే మంచి పేరు ఆయన నాయకత్వంలో ఉంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. వెంటనే మీరు ఈ కల్లిబిల్లి మాటలన్నీ పక్కన పెట్టేసి ఆడపిల్లల రక్షణ కోసం నిలబడండి. ఇచ్చిన మాట కోసం నిలబడుతూ మీరు సూపర్ 6 హామీని వెంటనే మీరు అమలు చేయాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.